వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది. అపార ధనవంతులు కాబోతున్నారు. వెంటనే చూడండి. వృషభ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే సెప్టెంబర్ 20 తర్వాత మీకు కోట్ల ఖజానా లభించబోతుంది. అయితే మీ జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించిన ఆనవాళ్లు అయితే మీకు ఈరోజు కనిపించబోతున్నాయి. ఈ చెట్టు దగ్గర మీకు ఖజానా దాచి ఉంది. ఆ ఖజానాను మీరు పొందుకోవాలి అనుకుంటే గనుక మీరు చేయాల్సిన పని ఏంటి? అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన శుభాలు ఏంటి? ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి? ఎటువంటి జాతక ఫలితాలు మీరు అనుభవిస్తారు? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి. ఇది రాశి చక్రం యొక్క 30 నుండి 60 డిగ్రీలను కలిగి ఉంటుంది. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందకి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ వృషభ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే చాలు జీవితాంతం వారు చేసినకి సహాయాన్ని మర్చిపోరు. కృతజ్ఞత భావం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. సమన్వయంతో, సహనంతో, ఓపికతో శుభ ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సెప్టెంబర్ మాసంలో వీరి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. అయితే ఈ వృషభ రాశి వారి యొక్క జాతకం చూసినట్లయితే కనుక మీ యొక్క జీవితంలో కొంతమంది మనుషుల వల్ల మీరు మోసపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మీ జీవితంలో మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు, దూరపు బంధువులు కావచ్చు, వారి వల్ల మీరు మోసపోయే ప్రమాదమైతే కనిపిస్తుంది. కొంతమందికి ఇదివరకే జరిగి ఉండవచ్చు, మరి కొంతమందికి ఇక మీదట జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఇటువంటి పరిస్థితులను ఏవో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దగ్గర బంధువులు కావచ్చు, దూరపు బంధువులు కావచ్చు మీ ముందు చాలా బాగా మాట్లాడతారు, కానీ మీ చైనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీరు చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. వారి వల్లే ఈ విధంగా జరుగుతుంది. అంటే మనకు ఎంత ముఖ్యమైన మనిషినైనా కావచ్చు, వారు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారితో మాత్రమే మన స్నేహం శ్రాని, మన బంధుత్వం కానీ కలుపుకోవడం ఉత్తమం. మన యొక్క చెడును కోరుకునే వ్యక్తులను ఎంత దూరం పెడితే అంత ఉత్తమం. లేకపోతే భవిష్యత్తులో వారి మూలంగా మనకు అనేక రకాల ప్రమాదాలు కూడా జరుగుతాయి. అలాగే మీతో మంచిగా ఉండే ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన అవసరం లేదు. అంటే వారి యొక్క మాట, తీరు, పద్ధతి, ప్రవర్తన ఏదో ఒక సందర్భంలో వారు మీ యొక్క చెడును కోరుకుంటున్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా కన్వే చేస్తుంది. అటువంటి సందర్భాలు మీ యొక్క జీవితంలో జరిగి ఉన్నట్లయితే వారితో ప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించి, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి, ఆర్థికపరమైన విషయాల గురించి వారితో ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో వృషభ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృషభ రాశి వారికి ప్రతి మనిషి జీవితంలో కష్టసుఖాలు ఎలాగైతే ఉంటాయో అదేవిధంగా వీరి జీవితంలో కూడా ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో ఎప్పుడూ సుఖాలు ఉండవు, అలాగని ఎప్పుడూ కూడా కష్టాలు ఉండవు. అంటే ప్రతి మనిషి జీవితంలో కష్టసుఖాలు అనేవి పగలు రాత్రి లాంటివి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఆ భగవంతుణ్ణి విస్మరించకుండా ప్రార్థిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను ఇవ్వడానికి ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అంతేకాని కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి ఆ భగవంతుణ్ణి నిందించడం లాంటి పనులు కూడా చేయకండి. కష్టాలు కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాయి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు వస్తాయి అనే విషయాన్ని మీరు మనసులో ఉంచుకొనిచ్చు మీరు భగవంతుడిని స్మరించడం, అలాగే మీ యొక్క కష్టాలు తీర్చమని వేడుకోవడం చాలా ఉత్తమం.
చాలామంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. అంటే వారికి కష్టాలు ఉన్న సమయంలోనే భగవంతుడు గుర్తుకు వస్తూ ఉంటాడు. సంతోషం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వారు టైంని ఎంజాయ్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడు సన్నిధిలో కొద్ది సమయం కూడా గడపలేకపోతారు. అటువంటి వ్యక్తిత్వం మీకు ఉన్నట్లయితే భగవంతుడు అనుగ్రహాన్ని ఎప్పుడు కూడా మీరు పొందుకోలేరు. మీరు ఎన్ని సుఖాలను అనుభవిస్తున్నా కానీ భగవంతుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు. ఈ పొరపాటు, ఈ తప్ప కనుక మీరు చేశారంటే ఆ భగవంతుడు మీపై అనుగ్రహానికి బదులుగా ఆగ్రహాన్ని చూపిస్తాడు. కాబట్టి ఈ అవసరంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం చూసినట్లయితే కనుక ఈ సమయంలో అంటే సెప్టెంబర్ మాసంలో మీ యొక్క జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం కావచ్చు, ఆర్థికపరమైన అంశాల గురించి కావచ్చు, ఒక గుడ్ న్యూస్ వినడం అయితే జరుగుతుంది. అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి, ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు తప్పక వింటారు. లేకపోతే డబ్బు అందుకోవటం కూడా కొంతమంది జాతకంలో కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో మీరు చాలా ఆనందాన్ని పొందుకోబోతున్నారు. అయితే ఈ చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేసినట్లయితే కనుక మీకు కోట్ల ఖజానా ఎదురు చూస్తుంది. ఆ యొక్క ఖజానాను ఆ లక్ష్మీదేవి మీకు ఖచ్చితంగా అందిస్తుంది. కాబట్టి బిల్వ వృక్షం దగ్గరకు వెళ్ళి ఈ చిన్న పని చేయండి చాలు. బిల్వ వృక్షం అంటే ఆ పరమశివుడికి ఎంత ప్రీతికరమైందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. బిల్వపత్రాలతో ఆ పరమశివుడికి మీరు అభిషేకం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలను పొందుతారు. అయితే బిల్వ వృక్షం దగ్గరకు వెళ్ళి చెంబుడు నీళ్లను ఆ చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకుని రండి. గుడిలో కావచ్చు లేదా మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేయండి. ఈ విధంగా ఆ పరమ శివుడికి బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే మీరు ఖచ్చితంగా ఆ కోట్ల ఖజానాను పొందుతారు. ఆ ఖజానా మీ కోసం ఎదురు చూస్తుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మీకు కలగబోతుంది. ఎందుకు అంటే అభిషేకం చేసిన బిల్వపత్రాలు అంటే పరమశివుడికి చాలా ప్రీతికరం. మహాశివరాత్రి పర్వదినం రోజున అలాగే కార్తీక మాసంలో మీకు తెలియకుండా ఆయన లేదా పొరపాటున అయినా సరే బిల్వపత్రాలతో శివుడికి అభిషేకం చేస్తే కూడా సకల శుభాలు మీరు తప్పక పొందుకుంటారు. అలాగే మీరు మీ శక్తికి తగ్గట్టుగా వీలైనంతలో దానధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుతారు. మునిపెన్నడూ చూడనటువంటి అద్భుతమైన విజయాలు పొందుకోవటం కోసం, ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి చాలా అంశాల్లో అనుకున్న ఫలితాలు పొందుకోవడం కోసం ఆ పరమశివుడిని ఆరాధించడంతో పాటు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవిని ధూప, దీప నైవేద్యాలతో ఆరాధించండి. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, అనాథలకు మీరు చేసేటువంటి దానధర్మాలు మీకు అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాయి. తద్వారా ఆర్థికంగా మీరు ఖచ్చితంగా మంచి పురోగతిని సొంతం చేసుకుంటారు. అలాగే వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో మునుపు మీకు ఎటువంటి సమస్యలు అయితే మిమ్మల్ని వెంటాడుతున్నాయో వాటికి కూడా ఖచ్చితంగా పరిష్కారమైతే లభిస్తుంది. మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకుంటారు. కాబట్టి వృషభ రాశి వారు మేము చెప్పిన ఈ చిన్న పని సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా చేయండి. మీరు శుభ ఫలితాలను తప్పకుండా పొందుకుంటారు. అలాగే ఆ పరమశివుడు యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క కరోనా కటాక్షాలు కూడా మీకు తప్పకుండా కలుగుతాయి. మేము చెప్పినట్టుగా వృషభ రాశి వారు ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే మీకు రాబోయే రోజుల్లో అంతా శుభమే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.